పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ లీడర్ పబ్లిక్ పడుతున్న తిప్పల మీద పాదయాత్ర చేసిండు. ఆదర్శ్ రెడ్డి అనేట ఆయన చేసిన పాదయాత్ర ఉడిచినాక పెద్ద సభ పెట్టిండు. ఆగో ఆడికి పోయిన హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ను షెడుగుడు ఆడుకున్నంత పనిచేసిండు. మరి హరీష్ రావు ఏం మాట్లాడిండు, ఎసొంటి పంచులేసిండు అనేది మనం కూడా వినాలి కదా. చలమాల ఏడాది అర్థంలో కుల్లం కుల్లా అయిపోయింది. పాలేందో నీళ్ళేందో తేలిపోయినాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలన ఎట్లుంది, ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందో ప్రజలకు కుల్లం కుల్లా అర్థమైపోయింది. అన్నం ఉడికిందా లేదా అనేది తెలుసుకోనికి మొత్తం పిసికి చూడని అవసరం లేదు, ఒక్క మెతుకు విసికితే చాలు అన్నట్టు ఈ ఒక్క ఏడాది అర్థంలో తెలిసిందట జనాలకు. మేము రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాము, కేసీఆర్ గారు డబ్బులు లాగుతుండు అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తుండే ఎల్ఆర్ఎస్? ముక్కు విండి ఇలా పేద ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తుండు. మేము వస్తే ఫార్మాసిటీ భూములన్నీ రైతులకు వాపసిస్తా అన్నాడు. ఇవాళ ఏమంటుండు? లేలే కేసీఆర్ 14,000 తీసుకున్నాడు, నేను ఇంకా 16,000 తీసుకుంటా అంటుండు. అంతా ఉల్టా. మొన్న అసెంబ్లీలో అడిగిన, రేవంత్ రెడ్డి నీ కొడంగల్ ఏ ఊరికి చెప్తావో చెప్పు పోదాం, బట్టి విక్రమార్క నీ మధురలో ఏ ఊరు చెప్తావో పోదాం, లేదంటే మా పటాన్ చెరువుకు వస్తావా, మా సిద్దిపేటకు వస్తావా రా. ఏ ఊర్లోనన్నా 100% రుణమాఫీ అయిందంటే నేను అక్కడనే ముక్కు నేలకు రాస్తా, నువ్వు రాస్తావా అని అడిగిన. రైతు బంధు రాలే, 4,000 పింఛన్ రాలే, అక్క చెల్లెళ్లకు మహాలక్ష్మి రాలే, అన్ని మాటలు చెప్పిండు తప్ప ఏమి కూడా చెయ్యలే. ఇగో గిట్ల రేవంత్ రెడ్డి చెప్పిన మాటలకు చేస్తున్న చేతలకు ఉన్న తేడాను వరుస పెట్టి చెప్పిండు. కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు, కానీ రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 12% గ్రోత్ ఉంటుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక దేశ సగటులో సగానికి సగం పడిపోయింది తెలంగాణ జీఎస్టీ ఆదాయం. కేసీఆర్ చెట్లు పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరుకుతుండు. హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు. హెచ్సియులో అడవులు నరికి ఆ మూగ జీవాల బతుకులను కూడా కూల్చిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష. ఇట్లా రేవంత్ రెడ్డి పాలనకు కేసీఆర్ పాలనకు తేడా ఏంటిదో ఒక్కొక్కటి పూసగుచ్చినట్టు చెప్పిండు. తర్వాత రేవంత్ రెడ్డికి ఢిల్లీ కాంగ్రెస్ లీడర్లన్న పతారేంటిదో కూడా చెప్పుకొచ్చిండు. ఈయన ధర్నా పెడితే ఈయన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి ధర్నాకు రాలే, అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే ఈయనకు. లాస్ట్ కి ఈయన వాపస్ వచ్చిండు. ఈయన వచ్చినాక తెల్లారి మాత్రం మిగతా పిసిసి అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రిని అందరినీ పిలిచి సోనియా గాంధీ ఫోటోలు దిగింది, రాహుల్ గాంధీ ఫోటోలు దిగింది. హాగో అంత పవర్ఫుల్ పతారున్నది రేవంత్ రెడ్డికి ఢిల్లీలా అన్నట్టు ఏదేవ చేసిండు. రేవంత్ రెడ్డి పాలన సగం సగం ఆగమాగం. ఏది చూసినా సగం సగం, అంతా ఆగమాగం. మూసి మూసి అన్నాడు, 3 నెలలు ఉరికిండు, ఎల్లెలకెల పడ్డాడు. హైడ్రా హైడ్రా అన్నాడు, 6 నెలలు ఉరికిండు, ఎల్లెలకెల పడ్డాడు. ఏదన్నా ఒక్కటన్నా కొనెళ్ళిందా? కోసిరి పెడితే కొనెల్లది అన్నట్టున్నదట సీఎం రేవంత్ రెడ్డి పాలన. తర్వాత వరంగల్ జరగబోయే బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీకి పెద్ద ఎత్తున రావాలని పటాన్ చెరువు పబ్లిక్ ను కోరిండు. ఏప్రిల్ 27 వరంగల్ మీటింగ్ కు పటాన్ చెరువు నుంచి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా కదిలొచ్చే విధంగా ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేయండి. ఇగో గిట్ల రేవంత్ రెడ్డి సర్కార్ ను కడిగి వారేసుడే కాదు, జరగబోయే పార్టీ పెద్ద పండుగకు సంబరంగా రావాలని కోరిండు. దొంగ పోలీస్ అంటే మనకి ఏం గుర్తొస్తుంది? దొంగ ఎన్నో చోరీలు చేసి పారిపోతుంటాడు, పోలీసులు పట్టుకునే తానికి వారు వెనుకనే ఊరుకుతుంటారు. అంతే కదా, పోలీసులను చూస్తే దొంగలకు భయం, దొంగలను చూస్తే పోలీసులకు సంబరం. కానీ ఇగో గీడ కొంతమంది పోలీసులు అంటే భయం లేదు అన్నట్టే ఏం చేసిండ్రో చూడండి. చూసిండ్రా ఎట్లా పోలీస్ కార్ల నుంచి ఫోజులు కొట్టుకుంటా దిగుతున్నారో. వెనక నుంచి మ్యూజిక్ వస్తా అంటే హీరోల తిరిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటా ఫోజులు ఇస్తున్నారు. వాళ్ళ సొంత కారుకు పోలీస్ కార్ అన్నట్టు కలర్ లేసి ఇట్లా చేస్తుండ్రు అనుకునేరు. కాదు, నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం ఈగలపెంట పోలీస్ స్టేషన్లు ఉన్న కారును ఎత్తుకొని వచ్చి ఇగో గిట్లా రీల్స్ చేస్తున్నారు. ఓర్ని మీరెక్కడ దొరికారా బాబు అనుకునేటట్టున్నది కదా వీళ్ళ వ్యవహారం. మరి అట్లున్నది రీల్స్ పిచ్చి. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిండ్రట. ఇంకేమున్నది, పోలీస్ జీబుల నుంచి హీరో తిరిగా ఫోజులు పెట్టి దిగితే వైరల్ కావా? పొట్టు పొట్టు షేరింగ్లు లైకింగ్లు చేసే వరకు నాగర్ కర్నూలు జిల్లాలో నానిపోయిందట ఈ ముచ్చట. చిన్న పోలీసు పెద్ద సార్ల కంట్లే పడ్డదట ఈ ముచ్చట. ఎందుకు ఇట్లా అయింది అని ఆరాధిస్తే ఈగలపేట పోలీస్ స్టేషన్ లా ఎస్ఐ సుట్టపోల పిల్లగాడు చేసిన పానట్ ఇది. ఎస్ఐ మావోడే కదా అని పోలీస్ కార్ వేసుకొని కొన్ని రైడ్లు వేసిండ్రట. తర్వాత ఇగో గిట్లా రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టిండ్రట. ఇక దీని మీద సిఐ సారు పై ఆఫీసర్లకు ఫిర్యాదు చేసిండట. ఇట్లయితే పోలీసులంటే భయం లేకుండా పోతది. ఇలా సుట్టపోడొచ్చి రీల్స్ చేస్తే రేపు ఇంకోడొచ్చి నాకెందుకు కారు ఇయ్యవు, చట్టం ముందు అందరు సమానమేనాయే కాబట్టి నాకు కూడా కారు ఇయ్యుండ్రి అని అడిగి మరి రీల్స్ చేస్తాంటారు. కాబట్టి నిర్లక్ష్యంగా ఉన్న ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి అంతే కదా, డిపార్ట్మెంట్ వేరు చుట్టం వేరు అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన పబ్లిక్.